హాయ్ హలో ప్రైజ్ ద లార్డ్. ఈరోజు పరిశుద్ధాత్మ స్వరం. టుడే హోలీ స్పిరిట్ వాయిస్. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడబోయే ఒక అద్భుతమైన విషయాన్ని చదువుతున్నాను, వినండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 24వ వచనంలో చివరి లైన్లో ఇలా రాయబడి ఉంది: మీ పైని మరి ఏ భారమును పెట్టను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మీరు నమ్మారా? నేను నిజాయితీగా నేను నమ్ముతున్నానండి. ఎందుకంటే ప్రభు అంటున్నాడు ఈ ఉదయం, ఏ భారం ఇక మీపై పెట్టను నేను అంటున్నాడు. అబ్బా, ఎంత మంచి దేవుడు అండి. ఉన్న భారాలన్నీ తీసేస్తాడు ఈరోజు. ఇక ఏ భారం నీ మీద ఉంచడు. ప్రతి శాపం, ప్రతి కాడి యేసు నామములో విరగొట్టబడునుగా కానీ ప్రార్థిస్తాను. ఏ భారం పెట్టడంటే మీ మీద బా, ఎందుకంటే భారం అంతా ఆయనే మోయిపోతున్నాడండి. ఎంత మంచి దేవుని కలిగి ఉన్నామండి మనం. ఎంత అద్భుతమైన దేవుడు అండి మన దేవుడు కదా. ఇక మీరు పడుతున్న భారాలు ప్రభు చూడలేక ఆయన అంటున్నాడు, ఏ భారం నీ మీద పెట్టను బిడ్డ, నేను ఏ భారం పెట్టను. మీకు తెలుసు కదండి ఆ విషయం. 430 సంవత్సరాలు ఇజ్రాయేల్ ప్రజల మీద ఫరో ఇనుప కాడి పెట్టాడండి. దేవుడు చూశాడు, ఆ కాడిని విరగ్గొట్టాడు. 40 సంవత్సరాల వారికి ఎంత ఆనందాన్ని ఇస్తూ, సంతోషాన్ని ఇస్తూ, సముద్రాలు తెరుస్తూ, ఆకాశాన్ని తెరుస్తూ, మన్నాన్ని పెడుతూ, బండలోంచి నీళ్ళు ఇస్తూ, అడ్డొచ్చిన వారందరిని సంహరిస్తూ, చేదుని తీపిగా మారుస్తూ, నీటి బుగ్గలు, ఈత చెట్లు 70 అలాగ మిరాకిల్స్ మీద మిరాకిల్స్ చేసుకుంటా వెళ్ళిపోయాడు. ఎరుకోను కూల్చేయడం, యోర్దాలను చీల్చేయడం కదండి. వాళ్ళ మీద భారం తీసేశాడు ఆయన. ఎంతమంది కొన్ని సంవత్సరాలకి ఏ భారాలు మోస్తున్నారో నేను యేసు నామములు ఉదయం ప్రవచిస్తున్నాను. ఆ భారములన్నీ ప్రభు తొలగించబోతా ఉన్నాడు. ఆయన వాగ్దానం చేస్తున్నాడు, ఇక మీదట మీ మీద ఏ భారం నేను పెట్టను అంటున్నాడు. ఇక ఫ్రీగా ఉండొచ్చండి మనం. ఉన్న భారాలే తీసేస్తాడంట, ఇంకా పెట్టడంట. ఇంకెలా ఉంటుందంటే మన సీన్ అంతా కూడా నడుచుకుంటూ వెళ్ళిపోతే సముద్రాలు ఓపెన్ అయిపోవటం, ఆకాశం ఓపెన్ అయిపోవడం, వింత వింత కార్యాలు జరగటం, మన్నాను కురుపటం, పూరేళ్ళు రావటం, బండ్లోంచి నీళ్ళు వచ్చేసి వింత వింత కార్యాలు ఇక మామూలుగా ఉండవు. ఎందుకంటే కాడి తీసివేసిన ఇజ్రాయేల్ ప్రజలు ఎన్ని మిరాకిల్స్ చూశారండి. ఒక్కటి కాదండి, ఎన్నని చెప్తామండి. ఒక్కటి మిరాకిల్ కాదండి, కొన్ని వందల మిరాకిల్స్ చూశారండి ఇజ్రాయేల్ ప్రజలు. కాడి తీసేశాడు దేవుడు, భారం తీసేశాడు. వాళ్ళ మీద ఇంకేమీ పెట్టలేదు భారం. చక్కగా వాగ్దాన దేశానికి నడిపించేస్తున్నాడు. వాగ్దాన దేశాన్ని వాళ్ళు ఏది అడుగుతుందండి. ఫరో సామ్రాజ్యంలో, ఫరో రాజ్యంలో వాళ్ళు ఏది అడిగితే అది ఫరో ఇవ్వలేదండి. అసలు జీతాలే సరిగ్గా ఇచ్చేవాడు కాదు. భయంకరంగా హింసించేవాడు. పచ్చిగట్టితో ఇటుకలను తయారు చేయమనేవాడు. ఎంత క్రూరంగా ప్రవర్తించాడండి. ప్రభు చూశాడు. ఆ కాడిని, ఆ భారాన్ని తీసేశాడు. ఇంకా వాళ్ళ మీద భారం పెట్టలేదండి. ఇక దేవుడు ఫ్రీ బోట్స్ లాగా నడిపించేశాడండి. 40 సంవత్సరాలు ఆయన రెక్కల మీద మోసుకుంటూ తీసుకెళ్ళిపోయాడండి. ఈ ఉదయం నువ్వు నమ్మితే నీ మీద ఉన్న భారం తీసేస్తాడు. ఇక మరలా ఆ భారం నీ మీదకి రాదు. ఆమేన్. నేనైతే అనేసానండి. అప్పుల భారం మోస్తున్నామేమో, రోగాల భారం మోస్తున్నామేమో, శాపాల భారం మోస్తున్నామేమో, నిందల భారం మోస్తున్నామేమో, ఇంకా తీసేస్తాడు ఈ ఉదయం. ఇంకేం పెట్టడు. మరలా భారం నీ మీదకి రాదు. నువ్వు నమ్ము, నువ్వు ఆమె నన్ను. దేవుడు ఆ క్రియ చెయ్యబోతున్నాడు. యేసు నామములు అంతే ఇక జరిగిపోయింది. అంతే. ఆయన మాట్లాడక క్రితమేనండి మనం అనుభవించేది. ఇప్పుడు మాట్లాడేశాడు, ఇంకా అయిపోయింది. నీ మీద ఉన్న భారాలన్నీ, సకల భారాలు, ఒకటే కాదు ఎన్ని రకాలున్నాయో నీ మీద భారాలన్నీ తీసేసి ఇంకేమి భారం పెట్టకుండా అద్భుతాలు చూస్తా ముందుకెళ్ళిపోవాలి. ఆమేన్. సంతోషంగా ఉన్నోళ్ళు, ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్న వాళ్ళు నాతో పాటు కలిసి ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రం. అయ్యా, ఈ ఉదయం ఎంత గొప్ప మాట మాట్లాడావయ్యా. ఉన్న భారాలు తీసేస్తాను, ఇంకా నేను భారం మీ మీద పెట్టను. ఫ్రీ బోట్స్ లాగా మిమ్మల్ని నడిపిస్తాను. మీ వాగ్దానం మీరు పొందుకోవడానికి, మీ ప్రవచనాన్ని పొందుకోవడానికి, మీ దర్శనాన్ని పొందుకోవడానికి నా రెక్కల మీద మోసేస్తానని చెప్పా. మీకు స్తోత్రం. ఎవరెవరు ఏ భారాలు ఉన్నాయో భారాలన్నీ ఉదయం తీసిపడేసి ఇంకా ఏ భారం పెట్టకుండా నీ బిడ్డల్ని క్షేమంగా నడిపించబోతున్నందుకు నేను స్తుతిస్తున్నానయ్యా.
ఈ దినచర్య అంతా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, శుభప్రదం గురించి ముందుకు నడిపించండి. రోగుల్ని స్వస్థపరచండి. దురాత్మలు, అంధకారాలు, చాతబళ్ళు పట్టిన వారిని విడిపించండి. స్కూల్స్కి, కాలేజెస్కి, యూనివర్సిటీకి వెళ్ళే బిడ్డల్ని దీవించి వారి చదువుల్లో మంచి జ్ఞానం ఇచ్చి మంచి ప్రయోజకులగినట్లుగా మీరు ముందుకు నడిపించండి ప్రభా. వ్యాపారాలకి, చేతి పనులకి, ఉద్యోగాలకు వెళ్తున్న బిడ్డల్ని రాకపోకల్లో దీవించి యేసు నామంలో వారి యొక్క ఉపాధిని లేదా అయా ప్రభు వారి యొక్క చేతి పనిని, వ్యాపారాలని, ఉద్యోగాల యొక్క అయా ప్రభునైన ధనమును వారు అభివృద్ధి చేయండి, విస్తరింప చేయండి, దీవించి ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసు క్రీస్తు నామములో అయా ఈ రోజున పుట్టినరోజులు, పెళ్లి రోజులు ఎవరైతే జరుపుకుంటున్నారో వారికి సంతోషమున అయినా అయా ప్రతి దినము, ప్రతి సంవత్సరం, ప్రతి నెల, ప్రతి రోజు, ప్రతి వారం ఉండినట్లుగా సహాయం చేయండి అయా. నా తన సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు దయాకిరీటం ఆ బిడ్డల మీద నుంచి దీవించి నడిపించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రియ జనమా, ఈ వర్తమానం విని మీరు ఖచ్చితంగా బలపరచబడి ఉన్నారని అయితే నమ్ముతున్నాను. అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు మీ కొలీగ్స్కి, బంధువులకి, స్నేహితులకి, ఇరుగు పొరుగు వారికి ఇప్పుడే లింక్ షేర్ చేసేస్తే వాళ్ళకి మేలు వెళ్ళిపోతుంది. దేవుని దగ్గర నుంచి మీ కృప వచ్చేస్తుంది. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. ఒక చిన్న కామెంట్ చేయండి, నా మీద దేవుడు ఏ భారం ఇంకా పెట్టడు.